ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారు, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నది. మరి పరిచర్యలో మీరు విత్తితే ఫలిస్తారని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకుని ఫలించే వరముగా ఉందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను. ప్రియ సహోదరుడా, విచారముతో ముఖమంతా మరి బాధతో, దిగులు, చింత, వేదనతో నీ పరిస్థితుల్లోంచి బయటికి రాలేననే భయముతో ఒకవేళ నీ స్థితిగతులు ఉంటే, నువ్వు అలాంటి పరిస్థితుల్లో నిలబడి దిక్కుతోచక ఏ మార్గంలో వెళ్ళాలో తెలియక ఆలోచన చేస్తూ నీవు విచారముతో కృంగిన స్థితిలో ఉంటే, నీతో మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏమిటో తెలుసా? విచారమును కొట్టివేసి ప్రియమైనటువంటి బిడ్డ, నీకు నేను ఆనందమును కలుగజేసేటువంటి దేవుడను. నీ విచారము ఏదైనా, నీ చింత ఏదైనా, నీ పరిస్థితి ఎలాంటిదైనా కూడా నీవు నా మీద ఆధారపడినప్పుడు, నా మీద ఆనుకున్నప్పుడు, నేను నిన్ను ఎంత మాత్రము విడిచిపెట్టే దేవుడను కాను. కాబట్టి నీకు ఆనందము కలుగజేతును. ఎంత మంచి మాట అండి! ఈ మాట పలుకుతుంది మనుష్యుడు, స్నేహితుడు, బంధువు, ఇంకా వేరెవరూ కాదండి. ఈ మాటను పలుకుతున్నది సర్వ సృష్టికర్త, అధికారము కలిగిన దేవుడు, ప్రతి సమస్యకు చాలిన దేవుడు, ప్రతి పరిస్థితిని కట్టగలిగిన దేవుడు ఈ మాట మాట్లాడుతూ ఉంటే మనం ఆనందించాలి, మనము సంతోషించాలి. మన విచారము నుంచి మనము బయటకు రావడానికి దేవుని మీద ఆధారపడి ఆనుకొని, ఆశ పెట్టుకొని, సమాధానము పొందుకొని, మనము విశ్వాసముతో, నిరీక్షణతో ఆయన ఇచ్చే ఆనందమును మనం అనుభవిస్తూ, మనము ఆశ కలిగి రేపటి దినాన్న మన జీవితము, మన బ్రతుకు బాగుంటుంది అనే ఆశతో ముందుకు వెళ్లే వారంగా ఉండాలి. కారణము, ఆయన మనల్ని ఆశీర్వాదానికి వారసులం అవడానికి పిలిచాడు కాబట్టి, నిలబెట్టాడు కాబట్టి, రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు కాబట్టి, క్రీస్తును ధరింపజేశాడు కాబట్టి సహోదరుడా, ఈరోజు నీ విచారము ఏదైనా దాన్ని యేసు నామములో కొట్టివేసి ఆయన ఇచ్చే ఆనందాన్ని పొందుకొని సంతోషంతో గంతులు వేయి. నీ పరిస్థితులు అన్ని కూడా యేసు నామములో చక్కబరచబడును గాక. నీ పరిస్థితులు అన్ని సమాధాన పరచబడును గాక. నీ ప్రతి సమస్యకు పరిష్కారం వచ్చునుగాక. దేవుడు నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదంతో దీవించి నీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేసి అనేకుల ఎదుట తన నామాన్ని మహిమపరుచుకునే దేవుడు. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి మా విచారమును కొట్టివేసి మాకు ఆనందమును కలుగజేస్తానని వాగ్దానము చేసి, మా చింత నుంచి, మా దిగుల నుంచి మమ్మల్ని లేవనెత్తి విశ్వాసంలో నాటి ప్రభా మరలా మాకు ఆనందాన్ని అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. ఈ మాటలు ఎవరు అంగీకరించారో వారి జీవితాలలో నెరవేర్చమని, ఈ పరిచర్యకు సహకరించే ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించి వారి చేతి పనుల మీద ఉన్నతమైన దీవెనలను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ పరిచర్యను ఆశీర్వాదకరంగా మార్చమని, అనేకులు ప్రభా ఈ పరిచర్య ద్వారా ఆశీర్వాదకరమగునట్లు కృప చూపించమని, అయా చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నదండి. యథార్థమైన పరిచర్యను చేస్తూ ఉన్నాం. నిజంగా ఈ మాటల ద్వారా ఆదరించబడుతూ ఉన్నారా? మీ బ్రతుకులు కట్టబడుతూ ఉన్నాయా? ఆత్మీయంగా ఫలిస్తూ ఉన్నారా? మీ జీవితాలలో ధైర్యం వచ్చిందా? సమాధానం కలిగిందా? అయితే ముందుకు రండి. ఈ పరిచర్యలో ప్రోత్సాహకరంగా మీ వంతుగా సహకారులుగా ఉండండి. అనేక ఆత్మలు రక్షించిన వారిలో మీరు పాలిభాగస్తులు అవుతే దేవుడు తప్పకుండా మీ కుటుంబాలను దీవిస్తారు. మరి ఈ యొక్క అద్భుతమైన పరిచర్య దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నారని నమ్మినట్లయితే, యథార్థమైనది అని మీరు నమ్మినట్లయితే, ఈ
పరిచర్యలు విత్తి ఫలించాలని కోరుకుంటున్నాను. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుని మేము దీవించును గాక. ఆమేన్.